అక్ష న్యూస్ తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి విపక్షాలు కౌంటర్ ఇచ్చాయి. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే కావచ్చని అన్నారు కేటీఆర్, డీకే అరుణ. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో, వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేం. వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తాలే, ఆనాడు చూస్తుంది. కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దించుతారంట తొక్కుతాం. తొక్కుడు గీకుడు ఈ భాష బంద్ చేయండి. పొరపాటున కాంగ్రెస్కి ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి.